పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన ప్రధానమంత్రి పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి రాణించాలని సూచించిన నరేంద్ర మోదీ జీవనశైలిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవాలని వెల్లడి. ఈరోజు సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరనున్న ప్రధానమంత్రి రేపు ఫ్రాన్స్లో ప్రారంభమయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు హాజరు. 12వ తేదీ నుంచి 2 రోజుల పాటు అమెరికాలో పర్యటన. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్న రాష్ట్రపతి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన ద్రౌపది ముర్ము. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి ఘటనను ఖండించిన బండి సంజయ్, కేటీఆర్. పూజారి రంగరాజన్ను ఫోన్లో పరామర్శించిన కేంద్ర మంత్రి సంజయ్. రంగరాజన్పై దాడి ప్రభుత్వ అసమర్థత అని విమర్శ. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్. రెండో వన్డేలో ఇంగ్లాండ్పై విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా. సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన భారత్. 119 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ.